పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయా, దయను కోరి నీ పాదం చేరి వేచి ఉంటిమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందు మీకు మాట ఇచ్చినట్టు తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డలందరితో పాటు ఈ రెండవ ప్రోగ్రాం 3 గంటల ప్రార్థనలో సాక్ష్యాలతో మనము ఈరోజు కరుణ జపమాలను కోరుతూ మన ఏడ్పులు కన్నీళ్ళంతా చూచే దేవుడు ఒకడు ఉన్నాడని మనం పాడబోతున్నాం. మీరందరూ కూడా దయచేసి ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో చూడబోతున్నారో వారు కూడా దయచేసి అందరికీ లింక్ పంపండి. ఎంతోమంది సాక్ష్యాల ద్వారా మీ ఇంటిలో సాక్ష్యాలు మీరు పలికే దినముల కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేయుచున్న పనులను దేవుడు దీవించినట్లుగా పిల్లల మంచి భవిష్యత్తు, సూరజ్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వట్టి సుధాకర్ రెడ్డి, మరియా కుటుంబం, అలాగే భువనగిరి మార్క్, ఫాతిమా, సందీప్, కీర్తి, నర్శెట్టి, శిరీష్, సృజన, నైరా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈరోజు జన్మదినోత్సవం కొనియాడుచున్న నైరాపై దేవుని దీవెనల కొరకు గడిచిన 7 సంవత్సరాలు ఆ బిడ్డను అన్ని విధములుగా ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా, ఆ బిడ్డ దైవ ప్రేమలో దైవభక్తితో జీవించినట్లుగా పరిశుద్ధాత్మ జీవన వరాలు, జ్ఞాన వరాలు, అనుగ్రహాలు ప్రసాదించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న నైరా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కాసు ఇన్నారెడ్డి, హీమబిందు కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి సిరులు గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కె శౌరిలమ్మ కుటుంబములో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, వారి సమస్యలను పరిష్కారం ప్రభు దయచేసినట్లుగా సన్నిధి, వివియాన్, బెనెట్ బంగారు భవిష్యత్తు కొరకు, ఈ మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి ప్రతాప్ రెడ్డి, సునీత కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, అభిషేక్, నిహారిక, నిశాంత్, నితిన్ మంచి ఉద్యోగం భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి అన్నమేరి, జోజిరెడ్డి, కౌశిక్, కౌశాల్ కుటుంబం కృతజ్ఞతగా పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి ప్రతాప్ రెడ్డి, సెలస్టీనా, శ్రవణ్, స్వాతి కుటుంబం కృతజ్ఞతగా పైరు పంటలు అభివృద్ధి, స్వాతికి స్టాఫ్ నర్సుగా గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా ప్రమోద్ రెడ్డి, ఏ శౌరెడ్డి, సుజానమ్మ, రాయపరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎం సునీల్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, భువన, కీర్తి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నాలప రాజు, రాజేష్కి చెరసాల నుండి త్వరగా విడుదల కలగాలని, అలాగే రాజేష్కి ఆపదల నుండి రక్షణ కలగాలని, దుఃఖ సముద్రం నుండి ప్రభు వారిని లేవనెత్తినట్లుగా ఈ కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నాలప రాజు, రాజేష్, యోచన, నిఖిత, ప్రకాష్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిత ఆత్మీయ ఎదుగుదల, ప్రకాష్ కుటుంబ సంరక్షణ, ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మారం రెడ్డి, అభినయ్, సుప్రియ, బాల శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఆన్వికి ఈ దినం జరిగిన ముక్కు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె హరికృష్ణకి కెనడా PR వచ్చినట్లుగా, సురక్షితంగా ఇండియా వచ్చినట్లుగా, విజయ్ కుమార్, ప్రశాంతి గర్భఫలం కొరకు, సిద్ధుకి దేవుడు వసిగిన నూతన ఉద్యోగంను బట్టి కృతజ్ఞతగా, రాణికి కోర్టు కేసు నుండి విడుదల, కుటుంబ సభ్యుల ఆత్మీయ ఎదుగుదల కొరకు, అఖిల్ 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన రవికుమార్, రాణి, అలాగే అంబట్టి రాజా శేఖర్ రెడ్డి
మానస కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా రాయన్ మంచి ఆరోగ్యం, ఆస్ట్రేలియా పిఆర్ వచ్చినట్లుగా తలంచెల తలం నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆరోగ్యరెడ్డి సునీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా శాంతి సమాధానం, ఆరోగ్యరెడ్డి మంచి ఆరోగ్యం. ముత్తంగి కేంద్రం అందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉడుమల బాలస్వామి కుటుంబం బంధకాల నుండి విడుదల కొరకు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, దేవుని కృపా దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇప్పటి నుంచి మరి మధ్యాహ్నం వరకు మరి ప్రార్థనలు ఉన్నటువంటి మన ఆర్చ్ బిషప్, తర్వాత వారికి వాక్య పరిచర్య చేసిన గురువులు, సాయం సమయమున మా అందరికీ మరి క్రిస్మస్ జరుపుతున్నటువంటి సెయింట్ మేరీస్ చెందినటువంటి ఆ ప్రాంగణం మొత్తం దేవుడు ఆశీర్వదించి దీవించమనియు, మరి ముఖ్యంగా శనివారం ఈ ప్రోగ్రాం అయిన వెంటనే శనివారం ఫాతిమాపూర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పరిశుద్ధ భూమిలో జరగబోతున్న ప్రోగ్రాంలో నన్నును బృందాన్ని దీవించి అక్కడికి వచ్చే ప్రజలందరినీ ప్రభు దీవించాలని ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. తెలుగు ఉడకంలో పాల్గొంటున్న బిడ్డలు ఎంతో ఆనందముతో ఉత్సాహముతో పాల్గొంటున్నారు. వారు నిజమైన ఆనందాన్ని పొంది పరలోకం దీవెనలు పొంది శనివారం శుక్రవారం ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు దేవుని యొక్క దీవెనలు వారి మీద కురిపించాలని భక్తితో అందరూ కలిసి లేచి నిలబడి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. చేతుల జవదనను పట్టుకొని చేతులెత్తి పరలోక జపాన్ని అందరూ కలిసి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా 38:5లో హిజ్కియా రాజు గోడ వైపు చూస్తూ కన్నీళ్లు మున్నీలుగా ఏడ్చాడంట. దేవుడు ఏం చేశాడు? ఆయన కన్నీళ్లు విని మొరని విని ఆయుస్సుని ఎన్ని సంవత్సరాలు పొడిగించారు? అందరు గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. మీ ఆయుస్సును దేవుడు పొడిగించును గాక. ఆమేన్. మీ మనవడు ముని మనవరాల దాకా చూచే భాగ్యం దేవుడు దయచేయను. ఆమేన్. ఇంకా 1 యోహాను 1:7 ఆయన పుత్రుడికి యేసుక్రీస్తు రక్తము మనలను పాపములన్నిటి నుండి మీరే కంప్లీట్ చేయాలి. నేనే చెప్తాను, శుద్ధి చెయ్యును. చెప్పండి, పాపములన్నిటి నుండి శుద్ధి చెయ్యును. సో పాపాలు తొలగిపోతే ఏది మన నుండి తొలగిపోతాయి? రోగాలు తొలగిపోతాయి. దాన్ని పాటగా పాడబోతున్నాం. అందరి చప్పట్లు కొడుతూ పాడదాం.
విజయవాడ నుంచి సిహెచ్ మేరీ పద్మ సాక్ష్యం చెప్పడానికి త్వరగా రావాలి. చూచే దేవుడా, కన్నీరు తుడిచే దేవుడా, స్వస్థపరచి అద్భుతాలు చేయు దేవుడా. అందరు పాడుదామా. చూచే దేవుడా, కన్నీరు తుడిచే దేవుడా, స్వస్థపరచి అద్భుతాలు చేయు దేవుడా. తుడువుమయ్యా, కన్నీరు తుడువుమయ్యా, తుడువుమయ్యా, కన్నీరు తుడువుమయ్యా. స్వస్థపరచు వ్యాధులను స్వస్థపరచుమయ్యా, స్వస్థపరచు వ్యాధులను స్వస్థపరచుమయ్యా. పాపములో పడి శాపములతో రోగినైతినయ్యా, పాపములో పడి శాపములతో రోగినైతినయ్యా. నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి స్వస్థపరచుమయ్యా, రక్తంతో కడిగి శుద్ధి చేసి స్వస్థపరచుమయ్యా. మది కరిగి చేయి చాచి నన్ను తాకుమయ్యా, మది కరిగి చేయి చాచి నన్ను తాకుమయ్యా. దయను కోరి పాదం చేరి వేచి ఉంటినయ్యా. ముంబై నుంచి దీనకుమారి కదా, దీనకుమారి సాక్ష్యం పంచుకుంటారు. చూడండి, వీళ్ళు ముంబై నుంచి ఎంతమంది వచ్చారమ్మా? టోటల్ 31. వెరీ గుడ్. 31 మంది వచ్చారండి. మన ఆంధ్ర తెలంగాణ కంటే ఈసారి ఎక్కువగా ముంబై నుంచే నంబర్లో ఎక్కువ వచ్చేవాళ్ళు 31 మంది ముంబై నుంచి వచ్చారు. వాళ్ళు మన ప్రోగ్రాం చూస్తున్నారు కావున ఇక్కడికి వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి కూర్చోండి, సాక్ష్యం విందా. మీరు నిలబడతారండి కొంతసేపు, నో ప్రాబ్లం కదా. థ్యాంక్ యూ. స్వామి స్తోత్రం. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. మేము బాంబేలో ఉంటాను. అయితే నేను కరోనా సమయంలో నేను యూట్యూబ్లో చెక్ చేసుకున్నాను. దేవా, ఎక్కడన్నా వాక్యాలు దొరికితే వినొచ్చు, మనం చూడొచ్చు అన్న ఆశతోటి నేను యూట్యూబ్ చెక్ చేస్తుంటే నాకు కరుణకాయ జపమాల కనిపించింది. అప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. చూస్తూ ఉన్న తర్వాత DMI 24/7 గ్రూప్లో చైర్మన్ ఫాదర్ గారు పదే పదే చెప్తున్నారు. అప్పుడు నేను కూడా దానిలో చేరాను. ఇప్పుడు 2023 మే 19వ తారీఖున DMI 24/7 గ్రూప్లో చేరాను. అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు మిస్ అయితే నాకు వెంటనే మెసేజ్ పంపిస్తున్నారు, వాగ్దానం పంపించేవాళ్ళు, మీరు కరుణకాయ జపమాల చూడలేదు అన్నట్టు ఆ వీడియో నాకు వేస్తారు. నేను కంపల్సరీగా చూస్తూనే ఉంటాను. అయితే దేవుని కృప వల్ల అప్పుడు కరోనా సమయంలో నా 2 బిడ్డలు తోటి ఉండేవారు అందరూ కరోనా అయిపోయి చాలా సీరియస్ అయిపోయి మరణ చేయాల నుంచి పల్లెయ్యారు. మా బిడ్డలకైతే ఏమీ కాలేదు దేవుని కృప వల్ల. మళ్ళీ తర్వాత నేను ఇలాగే ఈ మధ్యనే 1 సంవత్సరం కింద చాలా యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతుంటే నా భర్త నన్ను చూడలేక సరే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 1.5 లక్షలు దాకా ఇచ్చి ఆపరేషన్ చేయించారు. అయినా తగ్గలేదు. ఈయనంటున్నారు, నువ్వు 3 గంటల ప్రేయర్లో ఉంటున్నావు, దేవుని స్వస్థపడతాడు, విశ్వాసం పెట్టు, విశ్వాసం. సరేనని చెప్పేసి అలాగే ప్రేయర్ చేస్తున్నాను. ఒకరోజు బాగా బాధగా ఉండేసరికి మా కోడలంతా నేను స్కూల్ నుండి వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను ఆంటీ నిన్ను అని అంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. నేను ఆ రోజు అంతా ప్రేయర్ చేస్తానే ఉంటాను. వారం నుంచి ప్రేయర్ చేస్తున్నాను. దేవా, ఈ రోజుతో నాకు తగ్గిపోవాలి అయ్యాను. అప్పుడు సిరిల్ ఫాదర్ గారు ఆ రోజు చెప్పారనమాట, అందులో వాగ్దానం, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న చాలామంది బిడ్డలు దేవుని స్వస్థపరుస్తున్నారని చెప్పారు. అప్పుడు దేవా, ఇది నాకే అవ్వచ్చేమో, నేను చాలా బాధపడుతున్నానని నేను నమ్మిన తర్వాత సాయంత్రం మా కోడలు హాస్పిటల్కి తీసుకెళ్ళింది. లేడీ డాక్టర్కి చూపించింది, ఏం పర్లేదమ్మని 2,000 రూపాయల మందులు రాసిందమ్మ. ఆ 2,000 రూపాయల మందులు మళ్ళీ ఇంటికి వెళ్తే నేను తీసుకొని ఏమన్నా నా కోడలు అప్పుడే కొని నాకు బ్యాగ్లో వేసి 2,000
నేను చెప్తే సాక్షి ఒక్క టాబ్లెట్ మింగితే ఒట్టు ఆ రాత్రి నుంచి నాకు ఆ రోగమే లేదు ఇక అసలు. Praise the Lord. ఇప్పటి వరకు నేను స్వస్థత పొందుకున్నాను. అప్పుడు దేవా నన్ను ఎప్పుడు ముత్తంగికి పంపిస్తాను, నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పాలి అని నేను ఎదురు చూస్తున్నాను. నా భర్తను అంటున్నాను, నేను మన ముత్తంగి వెళదాం. పోయిన సంవత్సరం రిట్రీట్కి రావాలని ప్రయత్నం చేసాం కానీ టికెట్లు అవ్వలే మాకు. సరే ఈ సంవత్సరం అన్న వెళ్ళాలి. మా సంఘం ఎంతమంది ఉన్నామో మేము దేవుని కాపరలేని గొర్రెల్లాగా బ్రతుకుతున్నాం. దేవా ఫాదర్ గారు ఎప్పుడు 3 గంటల ప్రేయర్లో చెప్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. బాంబే నుండి కూడా ఈ మధ్యన డిసెంబర్లో నవంబర్లో ఒక స్త్రీ వచ్చింది. ఆమె కూడా సాక్ష్యం విన్నా నేను. అప్పుడు నాకు అనిపించింది మా సంఘం కూడా ఎందుకు వెళ్ళకూడదు దేవా అని నేను గత సంవత్సరం నుంచి ప్రేయర్ చేస్తున్నాను. ఈసారి వడకానికి ఎట్లయినా మా సంఘం వెళ్ళాలి అని నేను ప్రేయర్ చేశాను. నా భర్తకు చెప్పాను. నా భర్త ఓకే అన్నాడు. తన సహోదరులందరినీ కలుపుకున్నాడు. అందరం కలిసి దేవుని కృప వల్ల, దేవుని దయ వలన ఈరోజు ఈ వడకంలో మేమందరం పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి మహిమ. సిరిల్ ఫాదర్ గారికి మా వందనాలు. సంతోషం. మీ భర్త ఎక్కడ ఉన్నారమ్మా? చూడండి భర్త. అమ్మా భర్త ఉంటే ఇట్లా ఉండాలమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అంతేకాదు భర్త వేరే వాళ్ళని కూడా కలుపుకొని ఇంతమందిని తీసుకొచ్చారంట. కంగ్రాచులేషన్, షబాష్, బహుత్ అచ్చా హై. ఆయన కొట్టిండి 24/7 గ్రూప్ లో ఉన్నారండి. నా భర్త ఉన్నారు, నా కుమారుడు, నా చాలా సంతోషం. కుమార్తె అందరూ కూడా చాలా సంతోషం. చూడండి ఆమె కంటి నిండా కన్నీళ్లు పెట్టుకొని, చూస్తారు ఎప్పుడు కంటి నిండా కన్నీళ్లు పెట్టుకొని తన యొక్క ఆనంద బాష్పముతో ముంబై నుంచి ఈ సాక్ష్యాన్ని మీరు వింటున్నారు. ప్రియమైన సహోదరులారా, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నేను ముత్తంగిలో ఉన్నాను. ముంబైలో యూరినరీ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈ విధంగా తాకి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను నేను ఊహించలేదు. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక టాబ్లెట్ కూడా మింగలేదమ్మా. ఒక్క టాబ్లెట్ కూడా మింగలేదంట. ఆ టాబ్లెట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు కూడా అక్కడే ఉందంట. మీరు నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళు దయచేసి ఏదైనా ఇట్లాంటివి ఉంటే ట్యాబ్లెట్ పట్టుకురండి, రిపోర్ట్ అంటే రిపోర్ట్ పట్టుకురండి. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు కొంతమంది తోమాలు ఉంటారు, సందేహించే తోమాలు. ప్రైజ్ ది లార్డ్. రైట్ మా చాలా సంతోషం. కుమారుడు DMI 24/7 గ్రూప్ లో చేరిన తర్వాత 4వ రోజు 5వ రోజు వాడి స్కూల్కి వెళ్తుంటే స్కూల్ బస్ వెళ్తుంది. ఎదురుగా ఒక ట్రక్ వచ్చేసింది. ఈ డ్రైవర్ ఆపలేక బస్ గుద్దేసేసాడు. బస్సు వెళ్ళిపోయి ఆ ట్రక్ గుద్దుకునేసరికి తను డ్రైవర్ పక్కనే ముందే కూర్చున్నాడు. మా బాబు కాలేజీలో లెక్చరర్. అయితే వాడికి ముందు కూర్చున్న వాడికి అద్దాలు పగిలి వాడికి ఏమీ తగ్గలేదు. వెనకాల ఉన్న వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి మొత్తం గాజు పెంకులు గీసుకుని రక్తం కారిపోయింది. ఏం జరగలేదు. ఇంటికి వచ్చి చెప్తే నేనన్నా DMI 24/7 గ్రూప్ ప్రేయర్, సిరియల్ ఫాదర్ గారి ప్రేయర్ మనల్ని కాపాడుతుంది నాన్న. సో ముంబైలో కూడా మనకు ఉన్నారనమాట. అయితే రైట్ చూసారా, DMI 24/7 గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలు దయచేసి ఎవరైతే ఇంకా DMI 24/7 గ్రూప్లో జాయిన్ కాలేదో 3వ గుర్తులో దాని యొక్క మరి నంబర్ అన్నీ చూపిస్తారు. ఈ ఫామ్ కూడా మీకు DMI గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇస్తారు. చూడండి, DMI గ్రూప్లో జాయిన్ కావడం వలన ముంబైలో కూడా పక్కన ఉన్న వ్యక్తికి ఏ యాక్సిడెంట్, ఏ ఇబ్బందులు కలిగినా తన బిడ్డలను దేవుడు కాపాడుతున్న సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మన సెంటర్ నెక్స్ట్ లెవెల్కి పోతుందని చెప్పానా, 30 దాకా పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇన్ జస్ట్ నౌ ఇన్ ఇంగ్లీష్. So the sister's name is Deena Kumari. She's coming from the state of Maharashtra, from a very popular place, Mumbai. And she's not only one, she's come along with her husband and there's entire group of 31 people. And she also has a testimony to share. She says past 4 years, during the time of COVID, and one day she was like all thinking, we are all stuck, not able to go to church. How can I listen to the word? And that was a time that Divine Muttangi TV was telecasting the 3 o'clock Divine Mercy Chaplet. And since then, since 4 years, the sister is every day participating in the prayer. And what happened to her last year is she had a UTI problem, the urinary tract infection, and it was so severe that she also had to undergo a surgery. And in spite of surgery, the surgery was vain. She still had to suffer. And what a wonderful daughter-in-law she's blessed with. The daughter-in-law seemed to have taken her to the doctor, and the doctor has given her medication of worth 2,000 rupees. That particular day, she was
she was thinking, why God is not healing me, because I'm watching the Divine Mercy prayer, and that particular day she was crying and praying, and it seems God answered a prayer through Reverend Father Cyril. The Lord prophesied to her, somebody is suffering with urinary tract infection and God is healing you. Sister says that particular day when she went to the hospital, she came back, she didn't even touch that particular pills, the tablets, but God completely healed her. The surgery did not help, but the Lord, merciful Lord, healed her. Let's give a mighty hand to the Lord and praise the Lord. And not only this, she says she has two young sons, and one of the sons, the younger one, who's a lecturer in one of the colleges in Mumbai, he has a son, that is the grandson of the sister. When they were traveling in the school bus, it seemed to be that little one was sitting just right next to the driver, and they happened to meet with an accident. The bus met with an accident, and believe me, it was just after 5 days the son joined the DMI group. But nothing happened to the grandson who was sitting right next to the driver, but the children who were sitting behind him got scratches, she says. I'm sorry, he says the son itself was going in the bus, in the school bus. He was a lecturer, so he's going in the school bus. It's not a grandson. A son itself was going in that particular bus, who was sitting next to the driver, but the person who was sitting next to the driver, the son was not harmed by anything, not a single scratch, but the people who were sitting behind him, they got scratches. And she remembers, because the son joined DMI 24/7, the Lord protected. Let's give a mighty hand to the Lord and praise the Lord. సో డిఎంఐ గ్రూప్లో ఉన్న 13,000 మందికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చూసారా, మీరందరూ చేసే ప్రార్థన 5 రోజులు జాయిన్ అయినటువంటి వాళ్ళ కుటుంబంలో ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. ముంబై నుంచి వచ్చినటువంటి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళని ఫస్ట్ దీవిస్తాం, తర్వాత మనమందరం కలిసి వాళ్ళని దీవించమని ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆల్ ద వే ఫ్రమ్ ముత్తంగి నుంచి, ప్రభువా, ముంబై నుంచి ఈ బిడ్డలు ఎంత దూరం వచ్చి ఉన్నారు, వీరందరినీ ఆశీర్వదించి ముంబై పట్టణం అంతా నీకే సొంతం అవునుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భక్తితో మనం గుర్తు చెప్తాం. భక్తితో గుర్తును చెప్పండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో నేను తెలుగు, హిందీ రాదు కానీ ముంబై సే ఆయా మేరా దోస్త్ లైక్ దట్ ఒక పాట మాకు నేర్పించేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్.
అది ఏం పాటో సినిమా పాటలో ఏంటో తెలియదు, కానీ ఏ అర్థం కూడా నాకు తెలియదు. సినిమా పాటలు అది ఓకే, అలా నేర్పించేవాళ్ళు, అందుకే నేర్చుకోలేదు కావచ్చు. రైట్, నాకు ఈ పాటలే వచ్చు. రైట్, మరొకసారి మీ అందరికీ ముంబై నుంచి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక మనవి, వినండి, అందరు వినండి. ముంబైలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు కదమ్మా, అందరినీ అడిగినట్టు చెప్పండి. ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తంలో ఉంటే ఇలా మీరు కొంతమంది రాగలిగారు. అక్కడ కూడా తెలుగులో మనం ప్రోగ్రాం పెట్టి దేవుని ఇలా ఆనందిస్తాం. తాబూర్ ఆశ్రమం దగ్గర ఉన్నారు. అందువలన మీరు ఒకవేళ ప్రభు చిత్తం అయితే భవిష్యత్తులో అక్కడ కూడా తెలుగు ప్రజలందరినీ సమావేశం చేసి వేల సంఖ్యలో వారిని కూడా ఓదార్చే ప్రోగ్రాం పెడతాం. సరేనమ్మా, మీ టైం అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్. రెండో గ్రూప్ దయచేసి తొందరగా రండమ్మా, ఆల్రెడీ టైం లేట్ అవుతుంది. దయచేసి తర్వాత అమ్మా, తర్వాత ప్లీజ్ తర్వాత ఓకే. ఇప్పుడు విజయవాడ నుంచి సిహెచ్ మేరీ పద్మ దయచేసి సాక్ష్యం చెప్పడానికి త్వరగా రావాలని మనవి చేస్తున్నాను. విజయవాడ నుంచి మేరీ పద్మ దయచేసి త్వరగా, సిహెచ్ మేరీ పద్మ దయచేసి తొందరగా వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఈ టైంలోనే మీకు ఉడకములు నిన్ననే చెప్పాను, అరికాళ్ళ నుండి చెప్పండి. అందరూ ఎక్సర్సైజ్ చూపించండి చూద్దాం. అరికాళ్ళు ఇక్కడ ఉందా? టెస్ట్ పెట్టాను. అరికాళ్ళ నుండి నడునెత్తి వరకు ఆరోగ్యకరమైన భాగమే లేదు, నన్ను స్వస్థపరచమని మీకు టాక్లో చెప్పాను, కానీ చాలామంది చూడలేకపోయారు. వాళ్ళందరూ పరిగెడి ఇక్కడికి రావాలి, అందువలన పాడబోతున్నాం. సరే, సిహెచ్ మరి మేరీ పద్మ తొందరగా రండమ్మా, చప్పట్లు కొడుతూ పాడదాం. అందరూ లేచి నిలబడి పాడదాం. ఆంతరంగిక గాయములతో కృంగిపోతినయా, ఆంతరంగిక గాయములతో కృంగిపోతినయా, అరికాళ్ళ నుండి నడునెత్తి వరకు రోగినైతినయ్యా, అరికాళ్ళ నుండి నడునెత్తి వరకు రోగినైతినయ్యా, మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయా, మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయా, దయను కోరి పాదం చేరి వేచి ఉన్నామయ్యా. విజయవాడ అంటే పేరులోనే విజయం ఉంది. మీ అందరికీ జయం కలుగును గాక. ఆమేన్. కూర్చోండి. మీ అందరినీ టికెట్ వద్దు, ఏం వద్దు, మిమ్మల్ని ఫ్రీగా విజయవాడ తీసుకెళ్తున్నాను. మా విజయవాడ నుంచి ఒక సాక్ష్యం. ప్రైజ్ లాడమ్మా. నేను పోయిన సంవత్సరమే సాక్ష్యం చెప్పాలనుకున్నాను, అయినా కుదరలేదు, లేదన్నారు. సరే, ఈ సంవత్సరం మన మంగళగిరి రిట్రీట్కి వెళ్ళాను. ఫాదర్ గారు చెప్పారు, నువ్వు ఎన్నో 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావమ్మా, గొంతు నొప్పితో నీకు స్వస్థత కలిగింది అన్నారు. ప్రతి 3 గంటల ప్రేయర్లో నా పేరు ఫస్ట్ సారి అయితే పిలిచారు, రెండోసారి అయితే పిలవలేదు. నీకు గొంతుతో ఒక్క స్త్రీ బాధపడుతుందమ్మా, స్వస్థత కలిగిందమ్మా అన్నారు. నేనైనా కొంచెం నొప్పిగా ఉందని హాస్పిటల్ పిల్లలు ఊరుకోలేదు, తీసుకెళ్ళారమ్మా. తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ తీస్తే ఏమీ లేదని చెప్పారమ్మా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మందు వేసుకోవట్లేదు. ఇక్కడి నుంచి తీర్థం తీసుకెళ్ళాను, ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే అది రాసుకుంటున్నాను, సెలవు గుర్తు వేసుకొని రాసుకుంటున్నాను. మాకు దేవుడు ఎన్నో మేలు చేశాడమ్మా, కాలు నొప్పులు కూడా తీసివేశాడమ్మా, మాకు చాలా మేలు చేశారు. బిడ్డలకు కూడా మంచి అల్లుళ్ళని ఇచ్చారమ్మా, 2 కూతుళ్ళమ్మా. నా భర్త అయితే మంచి ఫాదర్ గారు అన్నారు, ఒక స్త్రీ చాలా బాధపడుతుందమ్మా, గొంతు నొప్పితో బాధపడుతుందని చెప్పారు. అది నేనే అనుకొని సాక్ష్యం చెప్పాలని పోయిన రిట్రీట్కి వచ్చాను. 3 ఇయర్స్ నుంచి, ఇది 3వ సంవత్సరము. 3 గంటల సమయంలో 3 గంటల సమయంలో ఫాదర్ గారు రిట్రీట్లో ప్రార్థన జరిగిందమ్మా. దేవుడికి వందనాలమ్మా. శ్రీ ఫాదర్ గారికి చాలా మేలు చేశారమ్మా. అందరికీ మీకు వందనాలు. మీకు పోయిన సంవత్సరం జరిగిన స్వస్థత మళ్ళీ సిరిల్ ఫాదర్ గారు మంగళగిరిలో మొన్న రోజు వచ్చినప్పుడు, లాస్ట్ బిఫోర్ వీక్ వచ్చినప్పుడు, ఆ రోజు మళ్ళీ చెప్పారు. మళ్ళా చెప్పారు గొంతు నొప్పితో బాగా ఇదిగా స్వస్థత వచ్చింది. ఆ బిడ్డ చెప్పలేదు,
అని అన్నారమ్మా. సరే సాక్ష్యం చెప్పలేదు, ఇంతకుముందు జరిగింది కానీ సాక్ష్యం చెప్పలేదు. చూసారా, మీరు మిమ్మల్ని బైనాకులర్తో దేవుడు చూస్తున్నాడు అనమాట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దోస్ హు ఆర్ ఆల్రెడీ హీల్డ్ అండ్ యు ఆర్ నాట్ గివింగ్ ద టెస్టిమనీ, గాడ్ నోస్ దట్ ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి? 5 years. 5 years నుంచి బాధపడ్డారు. సరే, అందరూ కూడా గమనించండి, ఇలాంటి సాక్ష్యాలు ప్రోగ్రాంలో కలిసిపోతున్నాయి, అవునా కదమ్మా? అందువలన ఈ సాక్ష్యాలు సెపరేట్గా తీసి ప్రజలందరినీ ఓదార్చేటట్టు ఒక ప్రోగ్రాం చేస్తాను, సరేనమ్మా? Yes, Father. రైట్, ఓకే. త్వరలోనే ఆ ప్రయత్నం కూడా నేను చేస్తాను. రైట్. తెల్లారి కూడా మళ్ళీ సాక్ష్యం చెప్పలేదని సోమవారం కూడా మళ్ళీ వచ్చి 3 గంటల ప్రేయర్లో కూడా చెప్పారమ్మా, నీకు స్వస్థత కలిగింది, నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పలేదన్నారు. ఎందుకు సాక్ష్యం చెప్పలేదని చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలని నా మనసులో అనుకొని ఈ రోజు చెప్తున్నానమ్మా. రైట్, రైట్. ప్రైజ్ లార్డమ్మా. So the sister who's come all the way from Vijayawada, what she says is, exactly last year during one of the retreats where the 3 o'clock prayer, the Divine Mercy Chaplet was led by Reverend Father Cyril. Exactly at that time, Father Cyril prophesied that somebody who's suffering with a throat problem is being healed. And this sister was suffering almost from 5 years, and that point itself she was totally healed. But she never stood up and shared her testimony with anybody. But last month when in the month of March, when Father Cyril happened to preach the Lenten retreat, 2-day retreat in Mangalagiri Divine Retreat, Divine Mercy Dhyana Ashram, sister had come there to attend that particular retreat, Lenten retreat, and again the Lord prophesied saying that somebody who received an healing of your throat have not testified. Why are you not testifying? But still she decided to keep quiet. Again, after 2 days, during the Divine Mercy Chaplet online, again the Lord is reminding that somebody who is being healed of your throat is not being testified. Testify. And that's the reason today she's come here to Divine Word Center, Muttangi, to stand as a testimony in this hour of 3 o'clock, to tell every one of you that God healed her as she was suffering from 5 long years. And what if God does something for you? Stand as a witness. Let's give a mighty hand to the Lord and praise the Lord. 5 సంవత్సరాలు ఉన్న బాధను 2 సార్లు కన్ఫర్మ్ చేసి దేవుడు హీల్ చేశాడు. మీకు కూడా కన్ఫర్మ్డ్ గా దేవుడు హాస్పిటల్ చేస్తాడు. Amen. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. అందరూ లేచి నిలబడి మనము రెండవ గుర్తును భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గ్రూపును కూడా దేవుడు దీవించమని గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని దేవుడు దీవించాలని ఆశపడతాం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీరు వెళ్ళగా మూడవ గ్రూప్ మన మధ్యలోనికి వస్తారు. ఈ టైం లోపల మూడవ సాక్ష్యం
సికింద్రాబాద్ నుండి జాస్మిన్ సికింద్రాబాద్ నుండి త్వరగా ఇక సాక్ష్యాన్ని పంచుకోవటానికి రండమ్మా. ఈ టైంలోనే మీకు వడకంలో నిన్ననే చెప్పాను, ఒకటేమో మనం చేసిన పాపముల ద్వారా వచ్చే రోగాలు, రెండవదేమో అంతరంగికంగా లోని బాధల ద్వారా వచ్చినటువంటి మరి రోగములు, మూడవది సాతాను బంధకముల ద్వారా మనకు వచ్చే రోగాలు. నిన్నటి రోజు చెప్పినట్టు లూకా 13, 11, 12లో యేసు ప్రభు దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీని, తిన్నగా నిలబడలేని స్త్రీని ఒక్క మాటతో తిన్నగా నిలబడినట్టు చేశారు. 18 సంవత్సరాల బాధ ఒక్క క్షణంలో మాయమైపోయినట్టు ఈ పాట పాడుతున్నప్పుడు ఏ దుష్టుడు మిమ్మల్ని పీడించినా అవన్నీ తొలగిపోవునుగాక. చప్పట్లు కొడుతూ పాడుదాం. సికింద్రాబాద్ నుంచి జాస్మిన్ త్వరగా సాక్ష్యం చెప్పడానికి రావాలి. సాతాను బంధములో వ్యాధులతో రోగిస్తున్నమయ్యా, సాతాను బంధములో వ్యాధులతో రోగిస్తున్నమయ్యా, బంధకాలు తొలగించి విడుదలనిచ్చి స్వస్థపరచుమయ్యా, బంధకాలు తొలగించి విడుదలనిచ్చి స్వస్థపరచుమయ్యా, మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయ్యా, మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయ్యా, దయను కోరి పాదం చేరి వేచి ఉంటిమయ్యా. జాస్మిన్ అనే సహోదరి సికింద్రాబాద్ నుండి తన యొక్క సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకుంటుంది. ఈ టైం లోపల ఇక్కడ సిస్టర్లు ఉన్నారు, వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. జాస్మిన్ తొందరగా రావాలి, చాలాసేపు చెప్తున్నాను, తొందరగా వచ్చేసేయండి. సో ఇక్కడ సిస్టర్లు ఉన్నారు. ఈ సిస్టర్లో కొంతమంది వేరే దేశంకు పోవటానికి ట్రై చేస్తున్నారు. ఎంతమంది జర్మనీ దేశంకు వెళ్ళటానికి. ఇంకొకటి విశేషం ఏంటంటే మా సంస్థ ఎస్విడి సంస్థ జర్మనీలో స్టార్ట్ కావాల్సినది, కానీ ఆ రోజుల పరిస్థితులు అనుమతి లేదు కావున హాలండ్లో స్టార్ట్ చేశారు. ఎస్విడి సంస్థ ప్రారంభమయ్యే ఆ స్థలంలో వాళ్ళు ఆ స్థలమునకు అంటే ఆ దేశమునకు వెళుతున్నారు. వారిని దేవుడు దీవించును గాక. మీరు ఇండియాలోనే ఉంటారు కదా సిస్టర్, ఇండియాలో ఉన్నారు, కానీ వీళ్ళు చేసేది చాలా రిస్క్తో కూడిన పని, చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవునికి సేవ చేస్తున్నారు. సిస్టర్ను దేవుడు దీవించును గాక. రైట్, ఇప్పుడు జాస్మిన్ సికింద్రాబాద్ నుండి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ ఫాదర్, ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు జాస్మిన్, నేను సికింద్రాబాద్ టు కరం గేట్ నుంచి వచ్చిన. నా సాక్ష్యం ఏంటంటే Jan 3 పాప పుట్టింది. మార్నింగ్ 7 o'clock నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నన్ను తీసుకెళ్తే నువ్వు చాలా వీక్ ఉన్నావమ్మా, నీకు బ్లడ్ అస్సలు లేదు, నీకు నార్మల్ అన్న కావచ్చు, సిజరిన్ అన్న కావచ్చు, నీకు గాంధీకి పంపివ్వాలా, నువ్వు చాలా వీక్ ఉన్నావు అని అన్నారు. అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ నాకు పెయిన్స్ వస్తుంటే నువ్వు 3 o'clock పేరు విను అంటే కూడా నాకు ఆ పెయిన్స్ వల్ల అవుతలేదు, నేను వినలేకపోతున్నా. అందరూ ఒకసారి విను, నువ్వు అది పెట్టుకొనే, నువ్వు పెయిన్స్ వచ్చినా ఏమొచ్చినా అది ఇది చేయము. ఆ పెయిన్స్ వస్తుంటే అది ప్రేయర్ ఇక్కడ పడుకొని చౌకాడ పెట్టుకొని ఉన్న ఫోన్, అది అట్లనే ప్రేయర్ నడుస్తుంది. నేను అట్లనే నా నోట్లో సిరిల్ ఫాదర్ డివైన్ మోసీ ఇవి రెండే పలుకుతున్నాను నేను. ఇక్కడ 3 o'clock వాళ్ళు అన్నారు, నీకు ఇవాళ నైట్ లేకపోతే రేపు మార్నింగ్ వరకు మేము చూసి నీకు గాంధీకి పంపిస్తామని అన్నారు. ఇక్కడ 3 o'clock ప్రేయర్ స్టార్ట్ అయింది, నాకు పాప పుట్టింది. ప్రైజ్ లార్డ్. నీకు సెకండ్ ఏమైంది జాస్మిన్? ఫస్ట్ బాబు, సెకండ్ వచ్చేసి అబోర్షన్ అయింది. దానివల్ల ఇంకా వీక్ అయిపోయాను. ఏమన్నారు డాక్టర్? డాక్టర్ అన్నారు, నువ్వు వీక్ ఉన్నావు, నీకు ఇంకా నువ్వు చాలా వీక్ ఉన్నావు, నువ్వు ఇప్పుడే కన్సీవ్ కావద్దు, అది ఇది అని అన్నారు. థర్డ్ పాప అప్పుడు కన్సీవ్ అయిన తర్వాత అప్పుడు కూడా చాలా వీక్ ఉన్నావు, నీకు బ్లడ్ లేదు, అది ఇది అని అన్నారు. ఏం వీక్ పుట్టకుండా ఏం లేకుండా పాప కూడా మంచి ఎనర్జీతో పుట్టింది. ప్రైజ్ లార్డ్. పాపతో వచ్చింది. పాప కూడా ఈరోజు నేను కూడా మాట్లాడాలని ఏడుస్తుంది. మనకేమంటుంది మాత్రది, ఆమె ఏడుస్తుంది అనుకుంటున్నా. నిజమే మా మమ్మీ కన్నీళ్ళు కార్చింది, నేను లోపల విన్నానని చెప్పి చూడండి. ఇప్పుడు కూడా
ఆ పాప కన్నీటితో సాక్ష్యం చెప్పినట్టు నాకు మీకు అన్నీ ఏడవడమే కావచ్చు, అది ఒక సాక్ష్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. Praise the Lord. Yes. So this young mother, you can see her name is Jasmine, and she says, this is a third child, a daughter blessed by God. This little one is a first son, and she had a second child. I mean, she was carrying a second child, but because of her hemoglobin level was not proper, she was not immune, and she had an abortion, unfortunately. And since then, what she told me was she started to feel very weak. She had no energy, but she again conceived a third baby, a third child. And during throughout her pregnancy also, she used to feel very weak. She had no proper blood, and on 7th of January, when she started, 3rd January, this year, when she started pains, you know, it seems, Jasmine, ఇఫ్ నువ్వు చెప్పింది నాకేంటంటే, నువ్వు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ఆ హాస్పిటల్లో నీది క్రిటికల్ కండిషన్, నేను గాంధీకి పంపించాలి అని నువ్వు నాకు చెప్పావు, అవునా? అవునక్క. కానీ నువ్వు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళావు. అప్పటి నుంచి డివైన్ మర్సీ, పొద్దు నుంచి నువ్వు డివైన్ మర్సీ చూస్తున్నావు. అందరు చెప్పారు నేను చూడు దేవుడు చేస్తాడు అన్నావు. ఆ నొప్పిలో కూడా బలవంతంగా ఫోన్ పెట్టి ఆ వచనాన్ని, ఆ డివైన్ మర్సీని మీకు వినిపిస్తున్నారు. అదే నువ్వు నాకు చెప్పావు, అవునా జాస్మిన్? అక్క. సో పాపం ఇక్కడికి రాగానే కొంచెం మంది టెన్షన్లో మర్చిపోతారండి. జాస్మిన్ నాకు చెప్పిన మాట ఏంటంటే, క్రిటికల్ అని చెప్పారు, ఇక్కడ మేము ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేయలేమండి, మిమ్మల్ని గాంధీ hospital తీసుకెళ్తారని. That's what she said. What she told me was a pregnancy was so complicated that a delivery was not possible in a private hospital. That's why they wanted to shift her to the government hospital. But the family insisted, because she was suffering, she was going through a labor pain. She had no, she couldn't even listen to the Divine Mercy Chaplet, but the family insisted because they every day pray the Divine Mercy Chaplet online and Divine Muttangi TV, led by Reverend Father Cyril. Very good, very good. And she says she was taken to a private hospital since morning. They made her listen to the Divine Mercy Chaplet. Only she was like, Divine Mercy Jesus, Father Cyril, Divine Mercy Jesus. This is what she was talking. And God, at the hour of 3, when the prayer started, she delivered a beautiful girl baby without any complication, without any problem. And it is the first Saturday of the new year, and a girl baby blessed by our blessed mother. Let's give a mighty hand to the Lord. And she comes here with 1 and 2 children to testify how God is good. ఎంతమందికి ఇలాంటి పిల్లలు పుట్టాలో వాళ్ళ చేతులు పైకి లేపండి చూద్దాం. మీ పిల్లలకు పిల్లలు పుట్టాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు అర్థమైందిలే దేవునికి స్తోత్రం. ఆల్రెడీ కొంతమంది అంటున్నారు, నాకు ఆల్రెడీ 2 ఉన్నారు ఫాదర్, మేము 7 పిల్లలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో జాస్మిన్ చాలా సంతోషం. ఇది 3 o'clock చైల్డ్. ఇది 3 గంటల ప్రార్థన ద్వారా పుట్టిన ప్రత్యేక బిడ్డ. అందువలన ఎప్పుడు 3 o'clock దేవుని ఆశీర్వాదం నీతో ఉండును గాక. నీవు ఏడ్చే కన్నీలందా దేవుడు వినును గాక. ఆమేన్. Yes. God bless you, Jasmine, and your child. Praise the Lord. ఈ అబ్బాయి ఇటు చూడండి, అటు చూడండి నాయన. అంగెబార్. సే ప్రైజ్. వాట్స్ యువర్ నేమ్? డానియల్ పుట్టాడండి. మొన్ననే డానియల్ గురించి చెప్పాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పు. వాట్స్ యువర్ డాడీస్ నేమ్? డాడీ పేరు యాంటోనీ పీటర్. నాకు అర్థం కాలేదు, కానీ వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒడకంలో పాల్గొన్న వాళ్ళ అందరిలో మోస్ట్ యాక్టివ్, చురుకుగా ఉన్న వ్యక్తి ఆయనే. ఉరుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ చెల్లితో పాటు మమ్మీ పేరు జాస్మిన్. సరేలే, మమ్మీ పేరు జాస్మిన్ అంట. జాస్మిన్ అంటే మల్లె పువ్వులు అంతే. ఓకే. గాడ్ బ్లెస్ యూ. నీవు ఎప్పుడు వికసించును గాక, సుగంధమైన వాసనగా మీ కుటుంబం ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఒరిస్సా నుంచి థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సస్. థ్యాంక్ యూ పటేల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒరిస్సా నుంచి పిల్లలు వచ్చారు. ఈరోజు సికింద్రాబాద్ నుండి ఇంకొక సాక్ష్యం. అందువలన ఇప్పుడు అందరి తరఫున సిస్టర్లు ఒకరు ఇప్పుడు యొక్క దివ్య కారుణ్య ప్రార్థనను భక్తితో మన మధ్యలో చెప్తారు. అందరు లేచి నిలబడదాం.
అందరు లేచి నిలబడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిస్టర్ జర్మనీలో ఈ ప్రోగ్రాం గురించి చెప్పి అందరికీ చెప్పాలి, రైట్? ఇంగ్లీష్లో, తెలుగులో. థ్యాంక్ యూ సిస్టర్స్. అమ్మ, నిలబడుతున్నటువంటి మీరందరి స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వ్యక్తి నేనేమ్మా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. మీ పిల్లలలో కొంతమంది అయినా ఎస్విడి సంస్థలో జాయిన్ కండి. ఒకవేళ ఆడపిల్లలు పుడితే మా ఎస్విడి సంస్థకి ఇంకొక సంస్థ కూడా ఉంది ఆడపిల్లలకు, అంటే సిస్టర్లకు, హోలీ స్పిరిట్ సిస్టర్స్ అంటారు. తర్వాత కాంటాక్ట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. అలాగే సెంటాన్స్ పక్కన నుండి సిస్టర్లు చెప్తున్నారు, సెంటాన్స్ చాలా ఉన్నాయి. ఏ సెంటాన్స్ మీకు కావాలో జాయిన్ కండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి, ఈ గ్రూప్ వెళ్ళిన తర్వాత అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి మనము దివ్య కారుణ్య సమర్పణ చేసుకుందాం. అనేక సమస్యల నుండి దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడే విన్నారు మీరు, డిఎంఐ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఇంటిలో కొడుకు అందరితో ప్రయాణం చేస్తుంటే ముందు కూర్చుంటే కూడా గ్లాసు పగిలితే కూడా అది ఆయన మీద పడకుండా వెనుక ఉన్న వాళ్ళ మీద పడిందంట. కారణం ఆయన డిఎంఐ 24/7 గ్రూప్లో ఉన్నారంటున్నారు. మరి మీరు కూడా నమ్మితే చేతులెత్తి మీ కుటుంబం మొత్తాన్ని ఇక్కడ యేసు ప్రభు కిరణాల క్రింద అర్పించి భక్తితో ప్రార్థించండి. అందరు కలిసి, యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా మా సంపూర్ణ జీవితమును మీకు మేము సమర్పిస్తున్నాము. మా గతము, మా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, డిఎంఐ 24/7 గ్రూపును, తెలుగు వడకానికి వచ్చిన అందరినీ వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, pray for us. చాలా మందికి రోగాలు రావటానికి 5వ 4వ కారణం చెప్తాను. అందరూ కూర్చొని వినండి. క్షమించకుండా ఉండడం, క్షమించకుండా కోపం, ద్వేషం, పగ
కుళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు మత్తయి 6:14 మరియు మత్తయి 5:23-24 మీరు మీ జీవితంలో ఎవరితోన మనస్పర్ధలుంటే మీరు వెళ్ళి వాళ్ళతో సఖ్యపడి పిదప్ప వచ్చి నా సన్నిధిలో మీ కానుకను అర్పించమంటున్నాడు. మీకు ఎవరి మీద మనస్పర్ధలు ఉంటే ఈ సమయంలో వాళ్ళందరినీ మన్నించి క్షమించి భక్తితో ప్రార్థన చేసుకుంటూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడుదాం. క్షమించలేని ద్వేషముతో రోగినైతినయ్యా, క్షమించలేక దోషములతో రోగినైతినయ్యా, క్షమించే వరమిచ్చి స్వస్థపరచి బాగు చేయుమయ్యా, క్షమించి వరమిచ్చి స్వస్థపరచి బాగు చేయుమయ్యా, మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయ్యా, మది కరిగి చేయి చాచి మమ్ము తాకుమయ్యా, దయను కోరి పాదం చేరి వేచి ఉంటిమయ్యా, దయను కోరి పాదం చేరి వేచి ఉంటిమయ్యా. అందరూ కూర్చోండి. విజయవాడ అయిపోయింది, ఇప్పుడు వేమలవాడ నుంచి హీమ బిందు తన యొక్క సాక్ష్యాన్ని పంచడానికి మన మధ్యలో త్వరగా రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. వినుట వలన మీకేం కలగాలి? గట్టిగా విశ్వాసం వలన ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. రైట్. వేమలవాడ నుంచి హీమ బిందు. రైట్, కూర్చోండి. ఓకే, చెప్పమ్మా. నా పేరు హిమబిందు. నేను శాంతినగర్ వేములవాడ నుండి వచ్చాను. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. నా పేరు హిమబిందు. నేను శాంతినగర్ వేములవాడ నుండి వచ్చాను. లాస్ట్ డిసెంబర్ 26 మా ఇంట్లో అది మా చిన్న ఫంక్షన్ జరిగింది. మా మదర్ వాళ్ళ ఇంట్లో, పిరంగిపురం వాళ్ళది, గుంటూరు డిస్టిక్. స్టేజ్కి ఈ వెనక కట్టనే కట్టారు, వెనక ఏం పెట్టలేదు. స్టేజీ వాళ్ళని బ్లెస్సింగ్ చేయడానికి పైకి ఎక్కారు. సడన్గా కింద పడిపోయారు. మా మమ్మీ మీద కూడా ముగ్గురు పడిపోయారు. ఇంత చిన్న దెబ్బ తగలేదు. వెనక బట్టలు ఉతికే రాయి ఉంటుంది కదా, ఆ రాయి తగలకుండా మా మదరు సేఫ్ అయ్యారు. కింద పడిపోయారు. ఒక 2 months బ్యాక్ ఫాదరు ఏం చెప్పారంటే, శౌర్యులు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పారు. నమ్ముతున్నాము. దేవుడు ఆ సాక్ష్యాన్ని మాకు చెప్పినందుకు మేము నమ్ముచున్నాము. The sister, what she says is she comes here and stands on behalf of her mother, and it seems one fine day when they had a prayer in their particular village, the backdrop, there was only a cloth tied without anything very firm, and it seems the mother fell off, and over her there were 3 other people who fell, and there was a stone. Generally in the villages we see you have that hard granite rock where on which the people generally wash their clothes. Such a big rock, but God saved her from falling on that, from any major problem. You know, even I think all of you might agree with me, there were couple of times, ఒక్కసారి కాదండి, శౌర్యులు అని మళ్ళీ మీరు కూడా వినుంటారండి. శౌర్యులు అని మళ్ళీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని చెప్పారు ఫాదర్ గారు. సో దే బిలీవ్ that because the prophecy, because they watch every day the 3 o'clock prayer, because God already prophesied about her mother regarding a blessing, that's the reason she's safe without any injury in spite of 3 people falling. You can imagine an elderly person, you know, so anything can happen. Like a fracture also could have happened, but God saved her. Let's give a mighty hand to the Lord and praise the Lord. సో దీని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే, ఆమె భయపడుతూ చెప్పలేదు సరిగా, శౌర్యులు అని దేవుడు పేరు పెట్టి పిలిచేదానికి ముందే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ప్రభు చెప్పాడంట. తర్వాతనే ఈ యొక్క విపత్తులాగా జరిగింది. దేవుడు ఆశీర్వదిస్తాడని ముందు, కానీ జరగబోయేదాన్ని ముందు చెప్పి నీకు ఏ ఇబ్బందులు కలగకుండా ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్పినట్టు
ఈరోజు ఆమె సాక్ష్యాన్ని ఈరోజు పంచుకుంటున్నది. వాట్ షీ టోల్డ్ జస్ట్ నౌ ఈస్, just before this particular accident like that took place, how many months before? ఎన్ని నెలల ముందు? 3 నెలల ముందు, 3 months before itself, Shaurilu, God is blessing you like that. So God is already before, that's called build the dam before the flood comes, it is right. Praise the Lord. అది పెద్ద వరదలు రావడానికి ముందు ఆనకట్టాలి అంటారు కదా, అలాగే దేవుడు శౌర్యులు ఏది జరిగినా నిన్ను దీవిస్తాడని ప్రభు చెప్పినట్టు ఇప్పుడు ఆమె దానిని అర్థం చేసుకొని మన మధ్యలో సాక్ష్యం చెప్తుంది. ఇలాగే మీ అందరి జీవితంలో ఎవ్వరు ఎక్కడ ఏది జరిగినా, బాంబేలో ఇప్పుడు విన్నారు, మరి వేములవాడలో విన్నారు, నెక్స్ట్ మీ ఇంటిలో కూడా దేవుడు ఎటువంటి హాని కలగకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. యేసు రక్త కోటలో దేవుడు మీ అందరినీ మరుగుపరచుకొనును గాక. భక్తితో అందరు లేచి నిలబడి 4వ గుర్తును అందరితో పాటు మనం పలుకుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. మీకు మంచిగా చెప్పారు. మీకు ఎవరు నేర్పించారు అవన్నీ? మైక్ పట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి మైక్. ఎవరు నేర్పించారు మీకు? దగ్గర పెట్టుకోండి, చెప్పు. నాకు మా అమ్మమ్మ నేర్పించింది. మీ మమ్మీ వచ్చిందా? అమ్మమ్మ నేర్పించిందా, మమ్మీ నేర్పించింది? దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఇలాంటి అవకాశం దొరకదు. మళ్ళీ చెప్పు, ఎవరు? మా అమ్మమ్మ నేర్పించింది. అమ్మమ్మ ఎక్కడ ఉంది? అమ్మమ్మకి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అమ్మమ్మలు, తాతలందరూ ఇలా నేర్పించండి. నీకెవరు నేర్పించారమ్మా? నేనే నేర్చుకున్నానండి. నేనే నేర్చుకున్నా. అంటే రోజు మా ఫ్యాన్స్ ఉన్నారనమాట, చిన్నపిల్లలు కూడా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఒక సౌండ్ ఉండబడుతుంది, అక్కడ చూడండి. అది కనపడదు కానీ దిస్ చైల్డ్ ఈజ్ ఫ్రమ్ దుబాయ్ నుంచి వచ్చారు. ఆమె వీళ్ళందరూ ఇక్కడ చెప్తుంటే వెళ్ళి, మీకు కనిపించలేదు, వీళ్ళు అడ్డం ఉన్నారు, వెళ్ళి ఆ ఫోటోను ముట్టు పెట్టుకొని పరుగుడి వచ్చేసింది అనమాట. మీకు కనిపించలేదు ఆ సీను, ఎందుకంటే వీళ్ళు మధ్యలో ఉన్నారు కావున. వెళ్ళి ఆ సీన్లో వెళ్ళి మళ్ళా దేవుని ముద్దు పెట్టుకొని వచ్చేసింది. దుబాయ్లో కూడా మనకు సాక్షులు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మమ్మ చేతికి ఒళ్ళు. అక్కడ ఒక అమ్మమ్మ నేర్పిస్తుంది. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ చెప్పండి. పట్టుకోమ్మా, తొందరగా పట్టుకో, టైం అవుతుంది. మీకెవరు నేర్పించారమ్మా? మీకెవరు నేర్పించారు? నా మమ్మీ నేర్పించింది. మమ్మీ. ఇలాంటి మమ్మీలు కావాలండి. హలో, మమ్మీ అంటే ఇట్లా ఉండాలి, పిల్లలకి ఇలా నేర్పించాలి. రైట్. నెక్స్ట్
ఎవరు నేర్పించారు నీకు? అమ్మమ్మ. అమ్మమ్మ. వచ్చిన మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కమల పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మీ అమ్మమ్మ అంటే ఇష్టమా, తాత అంటే ఇష్టమా? దగ్గర పెట్టుకో, తొందరగా పబ్లిక్ అడుగుతాంలే. అమ్మమ్మ. తాత ఇక్కడే ఉన్నారు, కొని ఇచ్చేదంతా ఆయన జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చేసేదంతా మేము, కానీ అమ్మమ్మ గురించి చెప్తారు. రైట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో 5వ గుర్తు కోసం మన మధ్యలో 5వ గ్రూప్, లాస్ట్ గ్రూప్ వస్తారు. ఆదిలాబాద్ నుంచి లక్ష్మి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఈరోజు కూడా ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వింటున్నప్పుడు మీకు చాలా ఆనందంగా ఉండే దేవుడు మహిమ మన మధ్యలో చూపిస్తున్నాడని అనుకుంటే 3 గంటల ప్రార్థన, ఇంత గొప్ప ప్రార్థన నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. లక్ష్మి త్వరగా రండమ్మా. లక్ష్మి ఆదిలాబాద్ నుంచి తన యొక్క సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకుంటుంది. ఆ టైం లోపల వ్యాధులు రావటానికి, మరి మన జీవితంలో వ్యాధులు బాధలు మహిమగా మారుస్తాడంట. వ్యాధులు దేనికోసం ఇస్తాడంట? కొంతమందికి దేవుని మహిమగా మారుస్తాడు. ఈ విషయాన్ని యోహాను 9:2-3 చదువుకోండి. టైం లేదు కావున అవి చదవను, మీరు రాసి పెట్టుకొని ధ్యానించండి. సమ్ టైమ్స్ ద సిక్నెస్ కమ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. జాన్ చాప్టర్ 9:2 and 3. ఇప్పుడు సాక్ష్యం ఆదిలాబాద్ నుంచి. నా పేరు లక్ష్మి. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చినాను. నా సాక్ష్యం ఏమనగా, మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు మాకు 6 లక్షలు అప్పుంటే ఇల్లు అమ్మాలని తీసినాము. ఇల్లు అమ్మాలని తీస్తే నేను అప్పుడు కరుణ జపమాలలో నాది నంబరు 8 గ్రూపులో నేనున్నా. అయితే ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తే నాకు సిరిల్ ఫాదర్ ఎవరు జవాబు చెప్తారేమో ఇల్లు ఓడి చెప్తామేమో అని ఏడిసి అట్లనే వన్నాయి ఆడనే. అయితే సిరిల్ ఫాదర్ ఇట్లా మొత్తం 2 చేతులు ఇట్లా మలుపుకొని తెల్ల బట్టలతోటి ఉరికి పోతుండే. నేను సిరిల్ ఫాదర్ ఎంబడి ఉరుకుతున్నా, చెప్తారేమో ఇల్లు అమ్ముడు పోతుంది నేను చెప్తారేమో అనుకొని. చెప్తలేరు. కనీసం ఫాదర్ మరి ఇల్లు అమ్మడానికైతే పోతలేదు, కానీ కనీసం అందరి కోసం ప్రార్థన చేయడానికి ఫాదర్ నాకు ఆశీర్వాదం దయచేయమంటే 2 చేతులు నా తల మీద ఇట్లా గట్టిగా ఒత్తి మాయమైపోయింది ఫాదర్. ఇక మళ్ళీ 24 సంవత్సరం ఇక్కడ భార్య భర్తలు వడకలు ఉండే కదా, ఆ వడకల కోసం వచ్చిన. అప్పుడు నా బాకీలు, నా కొడుకు లోన్ లేపి బాకీలు ముట్టిపించిండు. ఇక అయితే ఇక్కడ వచ్చినప్పుడు కరుణ జపమాల ఫాదర్ మీకు ఏమీ కావాలో అది ఒక పేపర్లో దించి ఇక్కడ యేసుప్రభు కరుణ కిరణాల దగ్గర పెట్టమని చెప్పిండు ఫాదర్. అప్పుడు నేను ఏం చేసిన అంటే 2 అంతస్తు ఇల్లు రాసి ఇక్కడ పెట్టేసిపోయినాక నా కూతురు కోసం 5,000 దాచబెట్టి బ్యాంకులో ఉంచినుండే. ఇక 5 లక్షలు. ఇక 5 లక్షలు పెట్టినప్పుడు ఆ 5 లక్షలకి దేవుడు 2 సంవత్సరంలో ఇప్పుడు అది సిలువది ఒకటి ఇస్తారు కదా, అది మెడల్లో వేసుకోవడానికి దీక్ష సిలువ. అప్పుడు కూడా నా కోరిక తీరలేదు. ఇంకా నేను ఇల్లు అమ్మి ఇక్కడ ముత్తం దగ్గర జాగా తీసుకొని నేను ఇక్కడ ఇల్లు ఉడాలా, నా భర్త ఇక్కడ వాచ్మెన్ చేయాలని ఒక ఆశ ఉండే అన్నట్టుగా. అట్లా అనుకొని ఇంకా నేను ఇల్లు అమ్మాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా ఫాదర్ దగ్గర. ఫాదర్ ఏమన్నాడు, ఎందుకమ్మా నువ్వు ఇల్లు అమ్మాలనుకుంటున్నావు అని అన్నలు. ఇక అని ఎందుకమ్మా నువ్వు ఇల్లు అన్నాలు అమ్ముకుంటున్నావు, ఆ సిలువ ఆ రోజు ఆశీర్వాదం రోజుగా. అయితే ఎందుకు అంటే నేను ఏం అనలేదు. ఇక అట్లనే సైలెంట్ వెళ్ళిపోయినాక సంవత్సరం లోపల నాకు 2 అంతస్తు ఇల్లు అయిపోయింది. గిలవలు నడుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించుతున్నాను ఫాదర్. ఇంకొక సాక్ష్యం ఒకటి ఉన్నది. అయితే నా కొడుకు ఆర్మీలో పని చేస్తాడు. పని చేసినప్పుడు సెలవులకు వచ్చినప్పుడు అది కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు. ఇక నేను అన్ని బట్టలు అన్నీ ఉతికేస్తా. ఏం చూడ నేను ఉతికేస్తే ఆ కార్డు మొత్తం నీళ్ళలో నానిపోయింది. నానిపోయినప్పుడు ఇక ఆయన కూడా చూసుకోలేదు. బొమ్మ ఉండి అట్లనే కిందికి పెట్టినప్పుడు మొత్తం అది ఉంటుంది కదా, అది మొత్తం పోయింది. పోయినప్పుడు పోవడానికి నా డ్యూటీకి వెళ్ళాల, సెలవులు అయిపోయినాయి. చూస్తే కార్డు మొత్తం బొమ్మ పోయింది. ఇక ఎట్లా ఏడిసిందంటే నా కొడుకు మొత్తం నాకు ఎక్కడ పోలీసులు పట్టుకొని నాకు ఏ జైలులో వేస్తారో నాకు తెలియదు అని ఏడిసి అప్పుడు ఏడుచుకుంటే 2,000 ఇక్కడ కరుణ జపమాల పెట్టిపించిన. ఎవ్వరు పట్టుకోలేదు. సీదా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోయినాక అక్కడి నుంచి కింది నుంచి గుట్టకు పంపిస్తారు కదా, పంపించినప్పుడు క్యాలెండర్ మీద నీకిన ముందు నీ దేవదూతు ముందు నడుస్తుందని అక్కడ వాక్యం ఉంది. అయితే వర్షం పడ్డదంట. అంటే కాడు ముంగట పెట్టుకొని పైకి పోవాలా. వర్షం పడ్డప్పుడు అది కాడు నానిపోయింది. ఇక నానిపోయినప్పుడు సార్ దగ్గరికి పోయినప్పుడు కాడు చూస్తే మళ్ళీ సార్ మీరు పైన పెట్టుకోవాలి అన్నారు కాబట్టి నానిపోయింది చెప్తే నా కొడుకుకి ఏమీ కాలేదు.
5 సంవత్సరాలు అక్కడ మొత్తం ఫినిష్ చేసుకొని ఇప్పుడు అరుణాపరదేశంలో నా కొడుకు ఉద్యోగం చేస్తుండు. నా 2 కొడుకులకు లగ్గలు కావాలని ప్రేయర్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఎక్కడ అరుణాపరదేశంలో, అరుణాచల ప్రదేశం. అమ్మ మీకు గుర్తుందా? 2 సార్లు అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రభు చెప్పాడు, గుర్తుందా? అవును ఫాదర్. ఎందుకో అరుణాచల్ ప్రదేశ్ నాకు వస్తుందని చెప్పి ఎంతమంది విన్నారు అది? రైట్, మీకే చెప్పాడమ్మా. ఎంత ఒక్క 2 అంతస్తులు అల్లి నీకే 2 అంతల దేవుళ్ళు. ఇంకొకటి చిన్న సాక్ష్యం, చిన్నదంటే పెద్దగానే చెప్పాను. 23 సంవత్సరాలకు ఇక్కడ 23 తారీఖు వడకలు వస్తాని నేను అనుకున్నాను. కానీ నా బిడ్డకు అనారోగ్యంతో ఉంటే ఇక్కడనే ఉంది కిరాయి తీసుకొని వచ్చి సండే రోజు ఇక్కడ పాల్గొంటే అందరి పేరు పిలుసు. కానీ సిరిల్ ఎవరు పూజ చేస్తారో ఇలా అనుకొని చూస్తే ఖర్చు చేసానికి ఇక ఒకటేసారి ఇక సిరిల్ ఫాదర్ కనబడ్డారు. ఇక లాస్ట్కి ఇక అందరి పేరు పిలిచినప్పుడు ఫాదర్ అందరి పేరు పిలిచిన పరి నా పేరు కూడా లక్ష్మి నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఫాదర్ చెప్పిండ్రు. మై గాడ్, 200 దేవుళ్ళు అంటే 300 దేవుళ్ళు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఎప్పుడు పేరుకి వచ్చినప్పుడు ఒక్కదని రారు, 2 ఆత్మలు తీసుకొని వస్తాయి ఎప్పుడు. కానీ వెరీ గుడ్. మీరందరూ వచ్చేటప్పుడు 2 ఆత్మలు పట్టుకుని వస్తే 200 ఇస్తే ఇందులు ఇస్తాడు. మా మరదలు కూడా వచ్చింది. కూతురు చనిపోయి నెల మంతే అయింది, 19 సంవత్సరాల కూతురు. ఆమెకు దేవుడు గట్టిగా ధైర్యం ఇవ్వాలని ఆమెకు. నీవు ఉన్నావు కదమ్మా, ఇంకా 2 అంతస్తులు ఆమెను కూడా దీవిస్తాడు. అయిపోయింది, ఆమెది కూడా అయిపోయింది, సెటిల్ అయిపోయింది. రైట్, చెప్పండి అమ్మా. రైట్, ఎక్కడికి మా ఆమె ఇంగ్లీష్లో చెప్తారు, జనాలు వినాలి కదా అమ్మ. చాలా మంది తెలుగు కంటే ఇంగ్లీష్లో చాలా మంది ఉంటున్నారు. రైట్. What an innocent but yet faithful and powerful testimony. With her lovely speech, she captivated everybody's attention and praising God. So let me be in a very gist. The sister, she she says she was literally praying so that a plot can be sold out and that with that money they can get her daughter married. And it seems during a prayer one day she saw in a vision, like she imagined, like Father coming and Father Cyril coming, because she watches the 3 o'clock prayer every day. She comes here on every Sunday, participates in the prayer at Divine Word Center, Muttangi. And she says it seems she had a vision like where Father Cyril came in that vision or a dream, and he was literally tied with a white band of cloth, totally his hands were tied, and she expected that Father will prophesy saying that the land will get sold out and all, but it did not happen like that. And it seems Father was running and she was also running that way. She says, I feel that God himself came in disguise of Father Cyril. And exactly at that point of time, after some time, she had kept 5 lakhs of rupees for actually to buy illu kosam pettarandi, ammai pelli kosam pettara, so for to get her daughter married. But due to ఆ సమయంలో ఏమైంది, కింద ఫ్లోర్ లో మేము 1 రూపాయి కూడా 5 లక్షలతోటి 21 లక్షలు ఇల్లు దేవుడు మాకు. అది మీరు చెప్పలేదు, ఇది చెప్పలేదు. ఇంకా 4 అయిపోయింది. గట్టిగా 4 రెట్ల దేవుడు అమ్మ యోబుకు మాత్రమే ఇచ్చాడు అనుకుంటే నా కాలంలో నీ కూడా ఇచ్చాడమ్మా. నేను పరిగెడి వెళ్తే నీవు కూడా పరిగెడి వస్తున్నావా? మీరందరూ ఎవరి వెంట పరిగెడాలి? యేసయ్య వెంట పరిగెడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. రైట్. పెళ్లి కోసం పెట్టిన పోస్ట్ ఆఫీసులలో అవి రాలేదు అప్పటికి. ఆమె పెళ్లి అనుకోకుండా అట్లా జరిగిపోయింది. రైట్. So let me be in a very gist. So she kept 5 lakhs for her daughter's wedding, but during that time when they needed it did not happen. And she was praying that she should get a house, and it's so in the year 2024 24వ సంవత్సరం కదా ఇక్కడ నువ్వు భార్య భర్త వాడికానికి వచ్చావు. మ్యారేజ్ కూడా మాదే ఇక్కడ జరిగింది. చెప్పొద్దమ్మా, అందరూ వస్తారు ప్లీజ్. అది ఉట్టిగా బ్లెస్సింగ్ ఇచ్చాను, మ్యారేజ్ కాదమ్మా. మళ్ళీ పబ్లిక్గా చెప్తున్నావు, అది మ్యారేజ్ కాదు. మ్యారేజ్ ఆయన వాళ్ళు పూలదండలు మారిస్తే వాళ్ళ యొక్క నూతనీకరిస్తామమ్మా. అమ్మ అందరు వింటున్నారమ్మా, నా మీద కేసులు పెడతారు. తండ్రి నిశ్చయమ్మా. ఓకే, నేను అన్నీ మర్చిపోతున్నానండి. ఇలా నవ్వుకుంటూ ఉండాలా వద్దా? లక్ష్మికి చేసిన దేవుడు మీకు చేయడా? లక్ష్మికి లక్షల 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 ఆ విధంగా ఇల్లు ఇచ్చి దేవుడిని దీవించాడా? మిమ్మల్ని దీవించాడా? ఇప్పుడైనా మీరు నమ్ముతున్నారా లేదా? రైట్, తొందరగా. So when she came for the couples retreat along with her husband here, it seems the Reverend Father Cyril told that whatever you all want, you'll draw in it in a paper and place it. And with faith, she drew a drawing with a
one floor building, you know, the ground floor with the first floor building, and she kept that intention and she kept praying continuously. You know, recently when they ఇది దీక్ష సెలవు ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? ఈ పోయిన సంవత్సరం లేదు మళ్ళీ 25 సంవత్సరంలో. Okay, in the year 2025 she came here to get blessed and take a cross, a Diksha cross, which we give during the time of Lent, and it's a miraculous cross. And when she was receiving it from Father Cyril's hand, she seemed to have told Father, we are planning to sell out this land and we are also wanting an house. Then he very sternly said, why are you wanting to send out this land? And she got scared, why is Father talking like that? And that became a prophecy, and she says exactly that way. When they had only 5 lakhs, the Lord remembered the way she drew. Exactly in the same way, the Lord blessed her with a house worth 21 lakhs. Let's give a mighty hand to the Lord and praise the Lord. And much more testimonies. We are running short of time. So we glorify God for all that they have done, for her innocent faith. Enta chakkani సున్నితమైన మధురమైన ఒక విశ్వాసము ప్రభు పైన తనకుందండి. గడిగా చప్పట్లు కొడుతూ దేవుడు చేసిన సకల ఆశీర్వాదాలకు ఆయనకి వందనాలు తెలియపరుస్తూ ఆ దానికన్నా రెట్టింపుగా మన కోసం చేయబోతున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొడతామా. టైం అయింది మా లక్ష్మి, టైం అయింది. నాకు తెలిసి ఇంకొకటి చెప్పబోతున్నావు. ఒక నిమిషం. నీవు పాటలు పాడితే నాకు ఛాన్స్ పోతుందమ్మా మీ విచారణలో. అటు చూడమ్మా, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయి. కొంతమంది ఒక్క నిమిషం అమ్మ, నేను ఒక్క నిమిషం. వాళ్ళందరికీ కొంతమందికి ఇల్లు లేదు, కొంతమందికి సెటిల్మెంట్ కావట్లేదు. నీకు తోచిన రీతిలో డోంట్ వరీ, మాలాగా పెద్ద ప్రార్థన చేయవద్దు, చెయ్యి వాళ్ళ కోసం. వాళ్ళు కూడా దేవుడిని పొందాలని అందరి చేతుల పైకి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, భూమి ఆకాశమును సృష్టించిన దేవా, ఒక్క మాటతో అన్ని చేసిన దేవా, ఇదిగో ప్రభా ఇక్కడ బిడ్డలు ప్రభా, వాళ్ళ హృదయంలో ఏ కోరిక ఉన్నదో, ఏ ఆలోచనలు అన్నీ ఎరిగిన దేవుడు నీవే కనుక ప్రభా, వారికి తండ్రి నీవు ప్రభా ఏనాడైతే ప్రభా మీరు చేపలు ప్రభనేశ్వ నిన్న వాక్యం ద్వారా ప్రభ మీరు మాట్లాడాడు ప్రభా. యేసయ్య మత్తయి సువార్త తండ్రి యేసయ్య 4వ అధ్యాయం ప్రభ 16వ వచనంలో ప్రభ, నేను మీకు మనసులు పట్టు జాలులుగా చేస్తా ఉన్నావు ప్రభా. గొప్ప తండ్రి ఇదిగో ప్రభా, అటువంటి ప్రభా దీవెనలు ప్రభా ఈ బిడ్డలపై కురిపించమని, వారికి కావలసిన సమృద్ధి దయచేయమని, వారికి అన్ని అవసరం తీర్చు మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చక్కగా ప్రార్థన చేస్తావు. ఒక్క నిమిషం, నేను ఒక ప్రవచనం చెప్తాను. ఇప్పుడు నీవు అక్కడ నీకు చదువు రాదు, పాటలు రాదని చెప్పారని మీ వాళ్ళు అక్కడ ఆదిలాబాద్లో చెప్పడం మధ్యమా ఇంతమంది ఎదుట నీవు ఆల్రెడీ సాక్షిగా మారిపోయావు కదా. మరి ఇక్కడ స్టార్ట్ చేసింది అక్కడ కంటిన్యూ చేయి, సరేనా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అందరూ లేచి నిలబడదాం. ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. చివరి గుర్తు చెప్పేవాళ్ళు దయచేసి అందరి తరపున చెప్పండి. యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును
నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ముగించే మునుపు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రోగ్రాం రేపటి దినం అయిపోతుంది. తర్వాత శనివారం అంతా ఫాతిమాపూర్లో వాక్య పరిచర్య చేయడానికి మేము వస్తున్నాం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి దైవ సన్నిధిలో గడపాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈస్టర్ రాత్రి అర్ధరాత్రి పూజ తిరుమలగిరి గ్రౌండ్లో, పెద్ద గ్రౌండ్లో అక్కడ రాత్రి పూజ చేయటానికి కూడా వస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. తర్వాత పవిత్ర వారం అంతా ఇక్కడ ప్రోగ్రాం జరుగుతున్నాయి. అవన్నీ కూడా కెమెరామ్యాన్ రోజు మీకు నేను అనౌన్స్ చేసేటప్పుడు పెడుతుంటారు. దాని ప్రకారం వచ్చి పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. తెలుగుడకంలో పాల్గొన్న వాళ్ళందరూ తల వంచి ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా తల వంచి ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఆశీర్వాదం కోరుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి, ఈరోజు విన్న సాక్ష్యం అయ్యా మా ఇంటిలో ఎప్పుడు చెప్పుతామని వేచి ఉన్నవాళ్ళు కన్నీళ్లు తుడచి మీ ప్రార్థన కూడా విని మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి దేవుడి మహిమ కలించే రోజులు త్వరలోనే వచ్చేటట్టు దీవించునుగాక. Oh God, so many are giving testimony. When me and my family will give testimony, that this day become that testimony in the name of the Father and of the Son and of the Holy Spirit. మది కరిగి చేయి చాచి మమ్ము దీవించుమా, ఎవరి యొద్దకు వెళ్ళగలము మా యేసయ్యా. God bless you.